బస్ వద్దని మేము చెప్పట్లేదు, ఫ్రీ బస్ వద్దని చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోరిని అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికి ఫ్రీ. కానీ అన్న ఈ దీనికోసం థ్యాంక్ యూ అన్న, తెలియజేయన్నా. ఒకవేళ మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగన్ అన్న నమస్తే అన్న, నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్నన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్న. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్న కాలం నుంచి. మేము 2 పూట్ల పైర్లు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవ్ నాయుడు. అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రక్క వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా అన్న. మాకు కూడా టిప్పర్ అన్నా పదవి కోసం అన్నారు, స్వార్థపడురు అన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా, నువ్వు స్వార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య మౌనం. జై జగన్న పిఎఫ్ నాయకత్వం. అన్నా అన్నా నాది ముచ్చుకోవాలి అన్నా, నా సొక్కా చిరిగిపోయింది, సెక్యూరిటీ చింపారు. నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం వదిలిచేస్తారే, రేపు పొద్దున్న చచ్చిపోయేస్తారే. నీ కోసం ఒక్క ఫోటో అన్నా అన్నా, ఎడకన్నా ఒక్క ఫోటో నీకు దండం పెట్టుకుంటా అన్నా. అన్నా అన్నా మదన్న, అదిగో అదిగో మదన్న మదన్న అన్న అన్న మైక్ ఇవ్వను బ్రదర్, మైక్ ఇవ్వ. అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది. మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా. మా తిరుపతి నియోజకవర్గం అన్నా, మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ పథకాలలో మా స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా 2 సంవత్సరాలలో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్లని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరయ్య కన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడేవన్నాం. మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్ లో రాబోయే 40 రోజుల్లో అన్న కాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగన్ అన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగన్ అన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా, టిప్పర్లా, లారీలా, లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగన్ అన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జగన్, జై జగన్, విలువైన సూచన. జై జగన్ అన్న దయచేసి కూర్చోవాలన్నా, ఒక్క నిమిషం ఉండండి. అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు. దయచేసి కూర్చోండి. జగన్ గారు, నా పేరు సుధాకర్, నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డ్వాక్రా మహిళా సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సంస్థని నమ్ముకొని లైసెన్సులు తీసుకొని అద్దె ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగన్ అన్న, జై జగన్, జై జై జగన్. అందరు కూర్చోవాలని, కూర్చుంటే అన్న మాట్లాడతారు. కూర్చోండి.